ఫిబ్రవరి 9 నుండి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉంది. గట్టిగా చూస్తే మహా అయితే ఒక 25 డేస్ మాత్రమే ఉన్నాయి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌కి. ఇప్పుడొచ్చే పెద్ద క్వెషన్ ఏంటంటే, అన్న నేను ఇప్పటి వరకు ఏమీ చదవలేదు. నేనసలు పాస్ అవుతానా? ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో అసలు నేను ఇంప్రూవ్ అవ్వగలనా అంటే, అరే 100% అవుతున్నా. జస్ట్ వీడియో లాస్ట్ వరకు చూడు. రెండో క్వెషన్, అన్న ఈ 20 డేస్‌లో మరొక్కసారి సిలబస్ అంతా కంప్లీట్ చేయాలనుంది. ఇది అసలు పాసిబుల్ అవుతదా? 100% పాసిబుల్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడు. అన్న నాకు 540స్ ఇంతకుముందొచ్చాయి. 550స్ ఇంతకుముందొచ్చాయి. ఈసారి ఎగ్జామ్స్‌లో నేను ఎలాగైనా 580, 590 కొట్టాలని అనుకుంటున్నాను. ఇది పాసిబుల్ అవుతదా? నీ ఎక్స్‌ప్లనేషన్‌తో పాసిబుల్ అవుతదా? 100% అవుతది. వీడియో చివరి వరకు చూడు. ఒక మాట చెప్తున్నా, నమ్మకం వస్తది ఈ వీడియో చూస్తే. మీకు ఈ 20 డేస్‌లోనే సిలబస్ అంతటిని ఎలా కంప్లీట్ చేసుకోవాలి? అండ్ ఈ 20 డేస్‌లోనే మీ యొక్క రిజల్ట్ అనేది మారడానికి నేనేం హెల్ప్ చేస్తాను అనే విషయం అంతటిని కూడా చెప్పేస్తే చాలా జాగ్రత్తగా వినండి. నమ్మకంతో ఉండండి. నెవర్ గివ్ అప్. సరేనా? సో, ఫస్ట్ పాయింట్ చూస్తే మీకు ఎగ్జామ్స్‌కి అసలు ఎక్కడి నుండి వస్తున్నాయి క్వెషన్స్? టెక్స్ట్ బుక్ నుండి వస్తాయి అనుకుంటున్నారా? అంత సీన్ ఏం లేదు. వచ్చేదంతా కూడా 100 డేస్ పీడీఎఫ్ అండ్ 5 మోడల్ పేపర్స్. ఈ రెండిటిని కంప్లీట్ చేస్తే చాలు మీ అందరికి 90+ మార్క్స్ వస్తుంది. సో, ఇది పాయింట్. మనం ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది ఇది. ఇది కంప్లీట్ చేయాలంటే రెండో పాయింట్ చూడండి. 90 కంటే ఇంక ఎక్స్‌ట్రా మార్క్స్ రావాలని కూడా కొంతమందికి ఉంటది. వాళ్ళందరూ డెఫినైట్‌లీ టెక్స్ట్ బుక్ మీద డిపెండ్ అవ్వాలి. అంటే ఇది కంప్లీట్ చేసాకే టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయాలి. కానీ లాస్ట్ మొమెంట్‌లో టెక్స్ట్ బుక్‌ని మొత్తం కంప్లీట్ చేయడం చాలా పెద్ద రిస్క్ అవుతది. కాబట్టి నేను వన్ షాట్ వీడియోస్ చెప్పాను కదా! నా వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే పీడీఎఫ్ రెడీ చేశానో ఆ పీడీఎఫ్‌ని మీరు చదువుకోండి. మీకు రావాల్సిన ఆ ఎక్స్‌ట్రా 10+ మార్క్స్ కూడాను వచ్చేస్తాయి. మీ అందరికీ కూడాను ఇక డైరెక్ట్‌గా 100 మార్క్స్‌కి రీచ్ అయిపోతారు. థాట్స్ ఇట్. ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఇదే సిట్యుయేషన్. అయితే ఇంత ఈజీగా ఉంటే ఇంకెందుకు 10థ్ క్లాస్ అవుతది? ప్రాబ్లమ్ ఇక్కడే ఉంది. ఏంటంటే అసలు ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుతావు. కానీ చదివేటప్పుడు లెసన్స్ నీకు అర్థం కాకపోతే క్వెషన్స్ బట్టి పట్టినట్టే ఉంటది కదా! అందుకే లెసన్ చదివేయాలి. ఆ లెసన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ నేర్చేసుకోవాలి. థాట్స్ ఇట్. ఇదే మన పనంతా కూడాను. ఇప్పుడు లెసన్స్‌ని ఈ 20 డేస్ లోపల ఎలా కంప్లీట్ చేయాలి? మీకొక షెడ్యూల్ కావాలనుకుని నాకు విషయం అర్థమైంది. తప్పు. షెడ్యూల్ నేనివ్వను. డేట్స్ నేనివ్వను. నేను జస్ట్ కొన్ని థింగ్స్ చూపిస్తే నాతో పాటు మీరు అది అలా ఫాలో అయిపోండి. ముందుగా మ్యాథ్స్‌ని నేను 4 పార్ట్స్‌గా చేశా. పార్ట్ 1 ఫస్ట్ డే, పార్ట్ 2 సెకండ్ డే, పార్ట్ 3 థర్డ్ డే, పార్ట్ 4 ఫోర్త్ డే. ఇలా డేకి ఒక పార్ట్ చెప్పా. ఫిజిక్స్, తర్వాత బయాలజీ, నెక్స్ట్ ఇదయిపోయిన తర్వాత నెక్స్ట్ సోషల్, ఇలా ఈ మేజర్ కోర్ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా పార్ట్ వైస్‌గా చేశాను. డేకి ఒకటి చొప్పున మీరు కంప్లీట్ చేసుకుంటూ ఇలాగ వెళ్ళిపోతే మీ డేస్‌లో ఈవినింగ్ టైమ్ అంతటిని యూజ్ చేసుకుంటే సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. థాట్స్ ఇట్. ఇంతకు మించి ఇంకేమీ లేదన్నమాట. అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. ఏంటి ఆ పెద్ద ప్రాబ్లమ్ ఏంటో తెలుసా? స్కెడ్యూల్. సో, స్కెడ్యూల్‌తో పని లేదు. ఎందుకంటే డేకి ఒక పార్ట్ చొప్పున నువ్వు కంప్లీట్ చేస్తావంటే ఇంకెందుకు స్కెడ్యూల్? సో, స్కెడ్యూల్ అనేది లేదు. కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు మీకొచ్చే క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు చేయాల్సింది లెసన్‌ని నేను ఫస్ట్ నుండి చదువుతాను. బుక్‌ని మొదటి నుండి తిరగేస్తాను అని అనుకుంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతది. 20 డేస్‌లో కంప్లీట్ చేయాలంటే నువ్వు ఫస్ట్ నుండి ఇలా తడుముకుంటూ వస్తావంటే పనులవుతాయి. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఒకలా ఆలోచించవు. కానీ ఇక నుంచి నువ్వు ఆలోచించాల్సిన విధానం ఏంటంటే ర్యాపిడ్ రివిజన్. అందుకోసం ఏం చేసామంటే మీకు ఏది కావాలో అది ఇవ్వడమే కదా నా బాధ్యత. 10థ్ క్లాస్ ఏపీకి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ అని స్టార్ట్ చేసాం. దీంట్లో ఏం చేస్తామంటే నీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలి కదా! ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ మోడల్ పేపర్ క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆ మోడల్ పేపర్ క్వెషన్స్ వీటన్నిటికి ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తా. కానీ క్వెషన్ అండ్ ఆన్సర్స్ నీకు ముందు అర్థం కావాలంటే లెసన్ కూడా మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటే పని అయిపోద్ది కదా! అందుకే లెసన్ అంతటిని కూడాను షార్ట్ నోట్స్ ఫార్మాట్‌లో కంప్లీట్ చేస్తున్నా. సో, షార్ట్ నోట్స్ ఫార్మాట్‌లో కంప్లీట్ చేస్తున్నా. సో, అట్ ద సేమ్ టైమ్ మైండ్ మ్యాప్ ఫార్మాట్‌లో కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు నీ అందరికి ఏమైపోయింది? ఎప్పుడైతే షార్ట్ నోట్స్, మైండ్ మ్యాప్ మొత్తం చూస్తూ లెసన్ అంతా అర్థమైపోయింది. ఇది అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ నేర్చేసుకుంటే చాలు, ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇంతకు మించి ఇంకేమీ లేదు. సో, ఇది సిట్యుయేషన్. అయితే మీలో కొంతమందికి ఏమవుతదంటే, అన్న నువ్వు మెటీరియల్ ఇస్తానన్నావు ఓకే. కానీ మెటీరియల్ మా దగ్గర కూడాను చాలా మంది ప్రొవైడ్ చేస్తున్నారు. నీ యొక్క ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా అంటే, నా ఎక్స్‌ప్లనేషన్ ఏంట్రా? ఎంతోమంది మాటలో టీచర్స్ వచ్చారు. మా టీచర్స్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇస్తారు. సో, నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఏ రకంగా ఉంటది అని చెప్పడానికి చూడండి. ఇదిగో ఇక్కడ మైండ్ మ్యాప్స్ ఉన్నాయి. ఈ మైండ్ మ్యాప్ మొత్తం మైండ్ మ్యాప్. మీరు ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏ లింక్స్ కూడాను కొట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి వెయిటింగ్ కూడా లేదు. నేను అందరికీ కూడాను ఇది ఫ్రీగా ఇచ్చేస్తున్నా. చూసేసుకోండి. ఓకేనా? మైండ్ మ్యాప్స్ చూడండి. 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 ఎలా ఉంది?
నచ్చిందా? సో, ఈ రకంగా ఉంటది. సో, ఇప్పుడు నీ 10థ్ క్లాస్ ప్రిపరేషన్ ఈ 20 డేస్‌లో ఎలా కంప్లీట్ చేయాలి? మొట్టమొదటిది నీకు వీడియో ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే రోజు ఈవినింగ్ రోజుకొక పార్ట్ చొప్పున వీడియో ఎక్స్‌ప్లనేషన్ అంతా వచ్చేస్తుంది. లేదన్నా వీడియో ఎక్స్‌ప్లనేషన్ వద్దు అని అనుకుంటే నీ ఇష్టం. కానీ షార్ట్ నోట్స్ మాత్రం వీడియో ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిన తర్వాత ఆ షార్ట్ నోట్స్ ఇచ్చేస్తా. షార్ట్ నోట్స్ ప్లస్ మైండ్ మ్యాప్స్‌తో నీకు మొత్తం దీంట్లో ఏముంటది? ఇంపార్టెంట్ క్వెషన్స్, మోడల్ పేపర్ క్వెషన్స్ అండ్ లెసన్‌కి సంబంధించిన సమ్మరీ అండ్ లెసన్‌కి సంబంధించిన మైండ్ మ్యాప్ ఈ 4తో కలిపి ఈ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇది చదువుకున్న నెక్స్ట్ మూమెంట్ దాడని వచ్చేసి ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇంపార్టెంట్ క్వెషన్స్ నువ్వు కంప్లీట్ చేస్తే చాలు. ఎందుకంటే దీంట్లోనే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి కదా! వాటన్నిటిని నేర్చేసుకో పని అయిపోద్ది. నీకు ఒకే ఒక్కటి నేను చెప్పేదేంటంటే, ఒకటిసారి నేర్చుకున్న తర్వాత నాలెడ్జ్ అనేది విన్నావు. ఎలాగో చదువుకున్నావు. చదివిన దాన్ని ఎగ్జామ్స్ గట్టిగా రాయి పనులన్నీ అయిపోతాయి. సరేనా? సో, నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలనుకుని అండ్ నువ్వు బుజ్జిగా నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ చేరాలనుకుని ఒక అన్నయ్యగా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. మంచిగా చదువుకోవచ్చన్నా. నా శాయశక్తులో ఏదైతే ట్రై చేస్తున్నామో అవన్నిటిని కూడా ఇస్తున్నాము. పీడబ్ల్యూ నుండి ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇంక యూజ్ చేసుకోవచ్చన్నా. ఓకేనా? అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను యూజ్ చేసుకోకపోతే తప్పు నీదే అవుతది. సరేనా? సో, నేను ఒకటి ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఎవ్వరితో గొడవ పడొద్దు. ప్లీజ్ ఎవరితోనైనా గొడవ పడ్డామనుకో మైండ్‌లో అవే ఉండిపోద్ది. టైం ఒక్కొక్క రోజు వేస్ట్ అయిపోద్ది. 2 మసాలా ఫుడ్స్ తినొద్దురా. హ్మ్. కాన్సంట్రేషన్ మిస్ అవుతది. స్టమక్ అప్‌సెట్ అవుతది. అండ్ ఎక్కువ ఫుడ్ కూడా తినొద్దురా. కొద్దిగా ఆకలిగా ఉంటే మంచిదనమాట. ఓకేనా? మరీ ఫుల్‌గా ఉంటే నిద్రొచ్చేస్తది. అండ్ అన్నిటికన్నా మించి వాటర్ బాగా తాగు. అండ్ మంచిగా పడుకో. ఓకేనా? పడుకుంటే విషయాలు నేర్చుకున్నవన్నీ కూడా గుర్తుంటాయి. పడుకోపోతే గుర్తుండవు. సరేనా? సో, మంచిగా ఉండు. చల్లగా ఉండు. సరేనా? అండ్ చూసుకో సింపుల్ స్ట్రాటజీ ఇంతే. ఈ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపో. నీ దగ్గర లెసన్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. మెటీరియల్ ఉంది. అండ్ ఏం చదవాలో అవన్నీ రెడీ చేశాను కదా! అండ్ నాకు ఒక మాట చెప్పండి. ఇదంతా చూసిన తర్వాత ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? ఎన్ని మార్క్స్ రావాలని మీరు టార్గెట్ అనుకుంటున్నారు? ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. ఎవరెవరైతే కింద కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారో మీ అందరికీ కూడాను తథాస్తు. ఒక మంచి టీచర్‌గా, ఒక మంచి అన్నయ్యగా మీ అందరికీ దీవిస్తున్నా. మీరు పెట్టిన మార్క్స్ అన్నీ కూడా మీకు రావాలి. తథాస్తు నాన్న.